హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. డే స్టార్ట్ అయ్యేది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో కదండి. ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి అని చెప్తూ ఉంటా కదా, బట్ ఒక్కొక్కసారి మనం ప్రిపేర్డ్ గా ఉండాం కదా. ఈ రోజు నా సిచ్యువేషన్ లో అదే జరిగిందనమాట. నిన్న ఏం పిండి వేయలేదు, ఈ రోజు ఏ పిండి వేయలేదు. సో నిన్న ఉప్మా తిన్నాం, మళ్ళీ ఈ రోజు ఉప్మా ఎందుకు లేనని చెప్పి నేను ఈ దోశ బ్యాటర్ మనకి రెడీమేడ్ గా దొరుకుద్ది కదా, అది తీసుకొని వచ్చేసాను. ఆ తీసుకొచ్చిన దాన్ని అలాగే ఎందుకు ఉంచేస్తామండి, దానిలో కొంచెం రాగి పిండిలో వాటర్ కలిపేసి ఆ పేస్ట్ అందులో కలిపేశాను. అండ్ దాన్ని ఇంకొంచెం కలర్ఫుల్ గా చేయడం కోసం నా ఫేవరెట్ విచ్ ఇస్ బీట్రూట్ అందులో యాడ్ చేయబోతున్నాను అనమాట. దీన్ని మనం కుక్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదండి. మామూలుగా పచ్చి బీట్రూట్ నే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఇలాగా ఒక ప్యూరీ లాగా చేసేయాలన్నమాట, మెత్తటి పేస్ట్ లాగా. ఇదేంటంటే దీనివల్ల మనం నార్మల్ దోశకే ఇంకొంచెం న్యూట్రియంట్స్ యాడ్ చేస్తున్నట్టు. బయట దొరికే వాటిలో మనకి ఓన్లీ మినపప్పు బియ్యము ఇవే వేస్తారు, బట్ ఇంట్లో నేను ఎప్పుడు బియ్యం వేయను, ఓన్లీ మినపప్పు కూడా వేయను. సో అందుకని నాకు బయట నుంచి తెస్తే ఇందులో ఏమున్నాయి, ఓన్లీ బియ్యమే కదా, ఓన్లీ మినపప్పే కదా అని ఫీలింగ్ అనిపిస్తుంటుంది అనమాట. సో అందుకని బయట నుంచి తెచ్చినప్పుడల్లా దానిలో ఏదో ఒకటి యాడ్ చేస్తా. మన దగ్గర జొన్న పిండి ఉంటే జొన్న పిండిని కూడా వాటర్లో మిక్స్ చేసి కలిపేసేయచ్చు. నేను ఈ రోజు అయితే రాగి పిండి కలిపేసి వేసేసానండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా మొత్తం అంతా దీనిలో మిక్స్ చేసేసుకోవడమే. మన రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, ఆ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది ఇలా కలపంగానే బ్యాటర్ అంతా కూడా ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట, పింక్ కలర్ లోకి. ఇది దోశ బ్యాటరా అని మనకే డౌట్ అనిపిస్తుంది, అలా ఉంటది అనమాట. బీట్రూట్ ప్లేస్ లో కావాలనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ పచ్చి క్యారెట్ ని మిక్సీ పట్టేసి ఇందులో కలిపేయడమే అనమాట. తురిమి కూడా వేసుకోవచ్చు, బట్ దట్ గివ్స్ అ డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ లుక్. బట్ నాకు ఇలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు, వాళ్ళకు కూడా ఒక కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మన డైట్ లో కూడా రకరకాల కలర్స్ అన్నిటిని ఉండేలాగా చూసుకోవాలి. అందుకనే అన్ని రకాల కలర్స్ ఉండే వెజిటబుల్స్ ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. సో అలా అనమాట. ఇక్కడ చూసారు కదా, మంచి పింక్ కలర్ లోకి బ్యాటర్ అంతా కూడా టర్న్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. ఇప్పుడున్న కలర్ కన్నా కూడా కాల్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ కలర్ వస్తుంది. మా చెల్లి ఫోన్ చేసి ఏం బ్రేక్ఫాస్ట్ అని అనగానే బీట్రూట్ దోశ అని చెప్పంగానే నువ్వు బీట్రూట్ వండను అని చెప్పేంత వరకు మీ ఇంటికి రానే అని అంటూ ఉంటుంది. అది కామెడీగా. అంటే అది వచ్చినప్పుడు నేను ఎక్కడ బీట్రూట్ రసాలు, బీట్రూట్ చట్నీలు, బీట్రూట్ దోశలు, బీట్రూట్ పుల్కాలు అన్ని బీట్రూట్ చేసి పెట్టేస్తుంటా అనమాట. సో అందుకని దానికి నేను బీట్రూట్ అనగానే దానికి విసుగు వచ్చేస్తుంది, నువ్వు నీ బీట్రూట్ గోల ఆపవే బాబు అని అంటూ ఉంటుంది. సో అలాగా పొద్దున్నే ఈరోజు ఫోన్ చేసింది, కరెక్ట్ గా బీట్రూట్ దోశ వేస్తున్నాను అనుకోగానే, చెల్లి అనుకోగానే అది ఫోన్ చేసింది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నార్మల్ దోశ లాగానే వేసేసి, మన టెక్నిక్ గుర్తుంది కదండి, 4 చుక్కలు చాలు అని ఒక 4 చుక్కల ఆయిల్ వేసామా అంటే వేసాం అని మమ అని అలా వేసేసి దోశలాగా వేసేసుకోవడమే. ఒక సైడ్ ఎక్కువ కాలి, ఇంకొక సైడ్ మైల్డ్ గా కొంచెం కాలినా సరిపోద్ది, బట్ 2 సైడ్లు కాలుస్తానులేండి. ఇంకా ఈ కలర్ ఉంటుంది చూడండి, సూపర్ కలర్ఫుల్ గా ఉంటుంది, మంచి పింక్ కలర్ లోపల. ఎంత చూడండి, ఎంత బ్యూటిఫుల్ కలర్, అసలు చూడగానే ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట, అంత మంచి బ్యూటిఫుల్ కలర్. సో డెఫినెట్ గా ట్రై చేయండి. నార్మల్ గా మనం చేసుకునే దోశ బ్యాటర్ లో కూడా ఇలాగ బీట్రూట్ మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి తెచ్చిన దాంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా వస్తుంది అనమాట. నార్మల్ గా మనం ఏ చట్నీ అయితే రెడీ చేసుకుంటామో దాంతో తినేయడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంక ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత నేను కూడా బయలుదేరిపోయానండి బయటికి. అది కూడా ఎందులోనో చూస్తున్నారు కదా, మెట్రో ట్రైన్ లో బయలుదేరాను అనమాట. ఎక్కడికి అంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను కొండాపూర్కి. ఆబ్వియస్లీ అక్కడికి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి హైటెక్ సిటీలో దిగి అక్కడి నుంచి కొండాపూర్ వెళ్తాను. ఎందుకంటే ఈ రోజు నా లేజర్ సెషన్ బుక్ చేసుకున్నాను అనమాట. నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను కదండి, హెయిర్ కోసం, హెయిర్ రిమూవల్. సో దానికోసం అని నా నెక్స్ట్ సెషన్ బుక్ చేసుకున్నాను. నేను వెళ్ళేది ఫేజియల్ క్లినిక్, ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో అక్కడికే వెళ్ళిపోయి హ్యాండ్స్ అండ్ లెగ్స్ మొత్తం లేజర్ చేయించేసుకుంటున్నాను అనమాట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంది అని అయితే చాలా మంది అడుగుతూ ఉంటారండి. రిజల్ట్స్ అయితే బాగున్నాయండి. అంటే హెయిర్ గ్రోత్ తగ్గుతుంది అనమాట, ఇంకా మనం వ్యాక్సింగ్లు లాంటి ఏమీ చేయించక్కర్లేదు. కొన్ని చోట్ల అయితే అస్సలు హెయిర్ రాదు, కొన్ని చోట్ల వస్తుంది, కానీ హ్యాండ్స్ పైన అయితే అంత ఎవిడెంట్ గా కనిపించకుండా మన స్కిన్ కలర్ లో కలిసిపోయేలాగా వస్తుంది. లెగ్స్ పైన నాకు కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సెషన్స్ పడతాయి అని చెప్పారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చేయించుకుంటున్నాను హైడ్రా ఫేషియల్ అండి. ఇప్పుడు ఫేషియల్
ఫేషియల్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ వీటిని మెడ్ ఫేషియల్స్ అంటూ ఉంటారు అనమాట. నార్మల్ మన పార్లర్ లో చేసే ఫేషియల్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చేసేవన్నీ కూడా సీరమ్స్ తోటి చేస్తారన్నమాట. అది కూడా మెషిన్ తోటి చేస్తారు. సో మన స్కిన్ లోకి బాగా పెనెట్రేట్ అవుతుంది, మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది మన స్కిన్, అండ్ ఇన్స్టెంట్ గ్లో, ఇన్స్టెంట్ రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. సో అందుకని స్కిన్ ఎవరిదైతే బాగా కొంచెం డీహైడ్రేట్ అయిపోయింది, లేకపోతే గ్లో తగ్గిపోయింది అలా అని అనుకున్నా, లేదా ఏదైనా ఫంక్షన్ పార్టీస్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఫెస్టివల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఏదైనా టూర్ వెళ్తున్నాము అని అనుకున్నా, ఎలా అయినా సరే మీరు ఇది ట్రై చేయొచ్చు. దీనికి కూడా స్టెప్స్ ఉంటాయి అనమాట, రకరకాల స్టెప్స్ ఉంటాయి. నార్మల్ ఫేషియల్లో ఎలా ఉంటాయో అలానే రకరకాల స్టెప్స్ ఉంటాయి. వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ అన్ని చేస్తారు. అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా క్లెన్జింగ్ దగ్గర నుంచి అన్ని కూడా సీరమ్సే యూజ్ చేస్తారన్నమాట. అందుకే రిజల్ట్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయి అని అంటారు. సో నేను ఇక్కడ ఫేషియల్ చేయించుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను నా స్కిన్ కి ఏదైనా ఫేషియల్ కానీ ఏదైనా కేర్ కానీ తీసుకొని నేను అనిపించింది. సో అందుకని హైడ్రా ఫేషియల్ అయితే మనకి ఏంటంటే మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ఉండదు అనమాట. వీటిలో కూడా సెషన్స్ ఉంటాయి. ఫేషియల్ క్లినిక్ లో ఏంటంటే మనకి బై 1 get 1 ఆఫర్ కానివ్వండి, బై 1 get 2 ఆఫర్స్, ఇట్లాంటివి చాలా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆఫర్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అనమాట. నేను స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను, మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి కూడా అడగచ్చు. అండ్ అలాగే లేజర్ ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా వేరే చోట్ల ఎక్కడైనా మీరు కనుక్కోండి, ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ అలాగే లేజర్ ట్రీట్మెంట్ లో కూడా బై 1 get 1 ఆఫర్లు అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఫుల్ బాడీ లాంటివి చేయించుకుంటే మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొన్ని అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోవచ్చు. వాళ్ళు ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇలా చెప్పారన్నమాట, ఇలాంటివి కూడా పెట్టామండి ఆఫర్లు అని చెప్పారు. ఓ అవునా, దట్స్ వెరీ గుడ్ అని అనుకున్నా. ఎందుకంటే అందరికీ ఒకటే ఇలాంటి నీడ్స్ ఉండవు కదా. కొంతమందికి అప్పర్ లిప్, చిన్ వాటిపైన అన్వాంటెడ్ హెయిర్ బాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి కాళ్ళు చేతులు ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలాగా సో మన ఫ్యామిలీ మెంబర్స్, మన సిస్టర్ కానివ్వండి, ఇట్లా ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ వాళ్ళ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాను. నేను హాయిగా పడుకున్నా అంతే అనమాట. ఎందుకంటే దీనికి పెయిన్ కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. మంచిగా ఆరాంగా అలా రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ హైడ్రా ఫేషియలే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడ్ ఫేషియల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి. మీకు ఏది కావాలో, ఏది చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అన్నది వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకు మంచిగా అనిపించింది అనుకోండి రిజల్ట్స్, మీరు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకొక సెషన్స్ అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఎవరైనా జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా సరే చేయించుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ కోసం వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి, నెంబర్కి క్లిక్ చేస్తాను. అండ్ వాళ్ళ దగ్గర ఇది మాత్రమే కాదండి, వాళ్ళు డైట్ ప్లాన్స్ ఇట్లాంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ లైక్ గెటింగ్ హెల్త్ కాన్షియస్ కదా, మనం హెల్తీగా ఉంటే అన్నీ ఉన్నట్టే. సో వీళ్ళ దగ్గర ఒక 11 years ఎక్స్పీరియన్స్ డైటీషియన్ కూడా ఉన్నారు. సో మనకి వెయిట్ లాస్ కావాలనుకున్నా సరే, లేదా డైట్ ప్లాన్స్ కావాలనుకున్నా సరే ప్రొఫెషనల్ గా మంచిగా సజెస్ట్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతోంది. సో వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళు కూడా హ్యాపీగా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవనే కాదండి, వీళ్ళ దగ్గర హెయిర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, యాక్నే గురించి కానివ్వండి, ఎనీథింగ్, ఏ స్కిన్, హెయిర్, లేజర్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్ కైనా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వెయిట్ లాస్ కి కానివ్వండి, డైట్ ప్లాన్స్ కి కానివ్వండి కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ముందు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ గా వాకిన్ కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి కొత్తపేటలో, ఇంకొకటి కొండాపూర్లో. రెండింటి అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. ఇంకా ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఫేస్ అయితే మంచిగా ఫ్రెష్ అయినట్టుగా అనిపించింది అనమాట. చేతులు, కాళ్ళు అన్ని కూడా ఫ్రెష్ సాఫ్ట్ గా అనిపిస్తూ ఉన్నాయి. మనకి ఇది 2వ రోజుకి అలాగా గ్లో ఇంకా పెరుగుతుంది అనమాట ఫేషియల్ చేయించుకున్నప్పుడు. సో అందుకని ఫంక్షన్ ముందు ఒక 2-3 days ముందు ఇలాంటివి చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే అక్కడి నుంచి వచ్చేసా నేను ఇంటికి వెంటనే. ఎందుకంటే ఈ లేజర్ ట్రీట్మెంట్, ఫేషియల్ వీటన్నిటికీ టైం పడుతుంది అనమాట. అండ్ మా ఇంటికి కొంచెం దూరమే కాబట్టి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోయింది. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళా, ఈవినింగ్ 5:36 ఆ టైంకి వచ్చా అనమాట. సో రాగానే నేను ఆల్రెడీ స్ప్రౌట్స్ వేసి పెట్టాను అనమాట. అదే శనగలు, మొలకలు తెప్పించి పెట్టాను. సో వీటినే ఈరోజు స్నాక్స్ గా ఇచ్చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో పిల్లలు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చి ఒక స్నాక్ తిని ఉన్నారు, ఫ్రూట్స్ తిన్నారనమాట. నెక్స్ట్ సెకండ్ స్నాక్ అనమాట ఇది. ఎందుకంటే 2 స్నాక్స్ ఇస్తాను వాళ్ళకి, ఒకటే సరిపోదు కదా. సో 2వ స్నాక్ గా స్ప్రౌట్స్ చేస్తున్నాను ఇప్పుడు. స్ప్రౌట్స్ కి ఏంటంటే అసలు వేసామా వేయలేదా అన్నట్టుగా ఫ్యూ ఆయిల్ డ్రాప్స్ ఇలా వేసి మొలకలు వచ్చిన తర్వాత, పచ్చివి కూడా తినచ్చు, పచ్చి వాటికన్నా జస్ట్ ఒక 2 minutes ఇట్లాగా మనము
పొయ్యి మీద పెట్టి కాస్త ఇట్లా వేయించినట్టుగా చేసి ఇస్తే ఒకలాంటి స్వీట్నెస్ వస్తాయి అనమాట స్ప్రౌట్స్లో, శనగల్లో ఎస్పెషల్లీ. సో అలా తినడం కన్నా ఇలాగా పొయ్యి మీద ఒకసారి ఇట్లా వేయించి కొద్దిగా ఉప్పు కారం వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. నాకు కూడా అలాగే ఇష్టము. అందుకని రాగానే ఇంకా స్ప్రౌట్స్ రెడీగా ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ వేసేస్తున్నాను అనమాట స్టవ్ పైన. దీనిలో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా కారం, సింపుల్గా అయిపోవాలంటే. ఇంకా లేదు సలాడ్ లాగా చేసుకోవాలి, ఒక చాట్ లాగా చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో ఆనియన్లు, కొత్తిమీరలు, క్యారెట్లు ఇట్లాంటివి వేసుకొని అన్నీ కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ మనకేంటంటే సింపుల్గా అయిపోవాలి, హెల్దీగా తిన్నామా సింపుల్గా అయిపోయిందా అన్నట్టు ఉండాలన్నమాట. సో దీనికన్నా సింప్లెస్ట్ స్నాక్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇట్లా చిటికలో అయిపోయింది అని అంటారు చూడండి, అలా నిజంగానే చిటికలో అయిపోద్ది అనమాట. ఇది పొయ్యి మీద వేవడానికి కూడా ఎక్కువసేపు పట్టదండి, జస్ట్ 2 minutes. ఎందుకంటే మరీ ఎక్కువగా వేపేసినా వాటిలోని న్యూట్రియంట్స్ అన్ని ఉష్కాకి అయిపోతాయి కాబట్టి మరీ ఎక్కువ వేపేయకూడదు. జస్ట్ ఇట్లాగా కొంచెం అన్ని వేడైని అన్న తర్వాత మన నోట్లో వేసుకొని చూస్తే టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో అలా కొద్దిగా ఒక 2 seconds ఇలా అయిపోగానే, 2 seconds కాదండి, 2 నిమిషాలు మంచిగా ఇట్లా వేపేసుకున్నట్టుగా చేసేసుకొని బౌల్స్ లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ గా హెల్దీ స్నాకింగ్ ఆప్షన్ అనమాట ఇది. మొలకలు కూడా మంచిగా వచ్చినాయి చూసారు కదా. సో కావాలంటే దీనిలో పెసలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ నేను శనగలే యాడ్ చేశాను. బయట వెదర్ అంతా కూడా చల్లగా ఉంది కదండి, మనకి మాన్సూన్ సీజన్ నడుస్తుంది కాబట్టి అలాంటి చల్లటి వెదర్లో ఇట్లాంటి వేడివేడి ఏవైనా సరే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళు హోంవర్క్ అవన్నీ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాను. 3 బౌల్లే ఉన్నాయి ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే పిల్లలిద్దరికి అండ్ మావయ్య గారికి అనమాట. మరి నాకు అని అంటే ఆ పెద్ద బౌల్ ఉంది చూడండి, డైరెక్ట్ గా దాంట్లోనే తినేస్తా. ఎందులో అయితే వేయించానో దాంట్లోనే తినేస్తా అనమాట, నాకు కొద్దిగా అందులోనే ఉంచేసుకొని. అంటే ఏం లేదు, ఒక బౌల్ ఒక స్పూన్ కడగడానికి తగ్గిద్దాము అని చెప్పి ఒక్కొక్కసారి అట్లాంటివి చేస్తుంటా. సో ఈ శనగలు ఆ పెద్ద బౌల్లోంచే తినేస్తా అనమాట. ఇంకా పిల్లలు కూడా వాళ్ళకి టర్మ్ 1 ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఇచ్చేసారు. సో అందుకని వాళ్ళు కొంచెం హోంవర్క్స్ అవన్నీ చేసుకొని ఏ రోజు ఏం చదువుకోవాలి ఇవన్నీ ఇంకా టైం టేబుల్ వేసుకుంటారు. ఇంకా కొత్తగా ఈ రోజే ఇచ్చారట టర్మ్ 1 సిలబస్. సో నెక్స్ట్ హోంవర్క్స్ అయిపోయాక ఈరోజు టైం టేబుల్ వేసుకోవాలి మమ్మీ అని అంటున్నారు. సరే వేసుకుందాము అని చెప్పి ఇంకా వాళ్ళతో కూర్చొని ఏం జరిగింది స్కూల్లో కథాకమామిషి ఇవన్నీ కనుక్కుంటూ ఉంటా అనమాట. ఇంకిద్దరు చెప్తూ ఉంటారు కదండి, నేను కొంచెం లేట్ అయింది, వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో లేను. ఇంకా రాగానే మమ్మీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అనుకుంటూ నన్ను క్వశ్చన్లు అడుగుతుంటారు. నేను అడగడం కాదు, వాళ్ళే నన్ను క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎంతసేపు అయింది, ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు అని 100 క్వశ్చన్లు అడుగుతారు. నిజంగా అండి, ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ కూడా అన్ని క్వశ్చన్లు అడగరు, వీళ్ళు మాత్రం ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో అసలు ఇద్దరు క్వశ్చన్ బ్యాంక్లే అనమాట. సో కొద్దిసేపు అలా వాళ్ళ దగ్గర కూర్చొని స్నాక్స్ తిని వాళ్ళతో అంతా కబుర్లు ఆడిన తర్వాత ఇంకా వాళ్ళ చదువులు వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. నేను కిచెన్లోకి వెళ్ళి నా పనులు నేను స్టార్ట్ చేసుకున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.